నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అన్ని చెక్ చేసి మనకు యూస్ఫుల్ అయిన వీడియోస్ ఏమైనా ఉన్నాయి అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో నైట్ మనకి గిన్నెలు క్లీన్ చేసేసుకొని అలాగే కౌంటర్ టాప్ సింక్ అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ సంబంధించిన పనులన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, డే చాలా హ్యాపీగా ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా బాగా అన్ఈజీగా ఉండి మనకి చేత కాకపోతే అది వేరే విషయం, కానీ రెగ్యులర్గా కనుక నా అలవాటు అయితే ఇదండి. నేను అలా అన్నాను కదా, ఎంత చేత కాకపోయినా కూడా నేను నైట్ ఇలా క్లీన్ చేసేసి పడుకుంటానండి. లేకపోతే నాకు మార్నింగ్ డే అసలు చాలా హ్యాపీగా ఉండలేనండి. నా అలవాటు అదండి. సో నేను నైట్ గిన్నెలన్నీ డిష్ వాషర్లో పెట్టేసి ఏవైతే డిష్ వాషర్లోకి పోవో అవన్నీ నేను క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి, ఇక్కడ సమ్మర్ కాబట్టి కుండలో నీళ్లు పోసేసి పైన క్లాత్ అంతా వెట్ చేసేసి పడుకుంటామండి. ఇది నా డే మార్నింగ్ స్టార్ట్ అండి. బ్రషింగ్ అయిపోయిన తర్వాత వాటర్ తాగిన తర్వాత ఇలాగా బర్డ్స్కి మాకు గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి నాకు బియ్యం వేయడం రాదు. సో ఇలాగా ఒకటి బాటిల్ని కట్ చేసి ఒక ముక్క అక్కడ పెట్టేసి వాటికి బియ్యం వేస్తానండి. అవి ఖచ్చితంగా 6:30 నుంచి 7, 7:30, 9 గంటలకి అలా ఎప్పుడైనా వచ్చి తింటూ ఉంటాయండి. ఒక్కోసారి మధ్యాహ్నం కూడా వస్తాయన్నమాట. అవి అయిపోయాయి అనుకోండి, మళ్ళీ అంటే 2 ప్లేసెస్లో అలా ప్లాస్టిక్ చిన్న బాటిల్ ముక్కని కట్ చేసి పెట్టారనమాట. సో అది అయిపోయిందండి. సో తర్వాత నైట్ నేను డిష్ వాషర్లో గిన్నెలన్నీ పెట్టేశాను. అలాగే ఇటు వాషింగ్ మిషన్లో కూడా ఒకటి వాష్ రన్ చేశాను అనమాట. సో అది మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. డిష్ వాషర్ వీడియో ఫుల్ది కావాలంటే నేను ఇందులో ఈ వీడియో కింద నేను ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. లాస్ట్ నేను పోస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు డిష్ వాషర్ తీసుకొని 6th ఇయర్ రన్నింగ్ అండి. బాష్ కంపెనీ నుంచి తీసుకున్న డిష్ వాషర్ ఇది. మీరు కావాలంటే ఒకసారి మా వీడియోని కింద లింకు ఎలాగో చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తున్నారంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసినప్పుడు మీకు అన్ని కింద స్క్రోల్ చేస్తూ చూడండి, ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయా. నాకు ఎందుకంటే డిష్ వాషర్ గురించి ఎందుకు ఊరికే చెప్పాలనిపిస్తుంది అంటే, నాలాగా ఆ వర్క్ చేసుకోలేని వాళ్ళు, పని మనిషి చేసేది నచ్చని వాళ్ళు ఉంటే హ్యాపీగా డిష్ వాషర్ తీసుకొచ్చండి. ఇది 6th ఇయర్ అండి. ఇప్పటి వరకు ఏ రిపేర్ అంటూ లేకుండా, అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంత హ్యాపీగా ఉందండి నాకైతే. మనం ఊరికి వెళ్ళినా కూడా లేకపోతే పని వాళ్ళు రాకపోయినా కూడా అసలు ఆ ప్రాబ్లమే లేదండి. చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మేము బాష్ని అంతా చాలా బాగా నచ్చింది అనమాట దాని వర్క్. అందుకని నేను బాష్ కంపెనీ నుంచి మళ్ళీ ఫ్రంట్ డోరు వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నామండి. ఇది చాలా బాగుంది. నేను వీడియో కూడా చేశాను, 2 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇన్సులేషన్ పర్సన్ చెప్పిన ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. అలాగే నేను స్టార్టింగ్ కూడా ఒకటి వీడియో చేశాను, అది చూడండి. 2 వీడియోస్ ఉన్నాయి. కానీ ఈరోజు నేను వాష్ ఏంటంటే నార్మల్వి కాకుండా కొంచెం అవుట్వేర్వి, అంటే మరీ కొంచెం వర్క్ ఉన్నవి, అలాగే మైకా ప్రింట్ ఉంది, కొన్ని చిన్న ప్రింట్ వచ్చినవి ఉన్నాయి. సో అవి ఎలా పోతాయని చెప్పేసి చూశానండి. నేను ఇంతకుముందు ఉన్న మిషన్లో అయితే అన్నీ వేసేదాన్ని కాదనమాట. సో ఇందులో అయితే అతను చెప్పాడు, మీరు పట్టు శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు డెలికేట్లో పెడితే అని చెప్పేసి నేను ఇది పెట్టి చూశానండి. ఇవి కొత్తవి అనమాట. నేను ట్రిప్కు వేసుకున్న డ్రెస్సెస్ అనమాట. జస్ట్ ఇది అప్పుడే తీసుకున్నాను అనమాట మీషోలో ప్లస్ ట్రెండ్స్లోను. ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయండి. అందుకని మీకు అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడ ఇంత పోగు కూడా పోలేదు, ముడతలు కూడా పట్టలేదు. అందులో రింకిల్స్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ ప్రెస్ చేసుకొని డెలికేట్లో వాష్ చేస్తే కనుక క్లియర్గా పోతాయండి. అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా, క్లాత్ పాడవకుండా వాష్ బాగా జరిగిందండి. అలాగే ఇక్కడ మనకు ఇచ్చిన వాటిలో ఏది మన బట్టలకి సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని అదే పెట్టాలండి. డైలీ ఏదో ఒకటి నొక్కేసి పెట్టకుండా మనకు రెగ్యులర్గా అయితే మిక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. వాషింగ్ అంటే రెగ్యులర్ వేర్వి. ఇంక ఏమీ లేదు, ఒక 2-3 జతలే అనుకోండి, క్విక్లో పెట్టుకోవచ్చు. అది యూజ్ చేస్తున్నానండి. ఒకసారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. సర్వే జన సుఖినో భవంతు.